ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో అంటే ఆదివారం నుంచి మీకు ఖచ్చితంగా ధనం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా ఖర్చు అవుతుంది. అనాలోచిత ఖర్చులు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించకుండానే మీకు ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మానసిక ప్రశాంతత కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాట్లాడే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క మాటలు మీకు కోపం తెప్పించే విధంగా ఉంటాయి. ఎదుటి వాళ్ళ యొక్క చేష్టలు మీకు విపరీతమైన అసహనాన్ని కలిగించే విధంగా ఉంటాయి. దానివల్ల మీలో అసహనం పెరిగిపోయి మీలో కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో కనుక మీరు మీ అసహనాన్ని కనుక ఎదుటి వాడి మీద కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు, మీ యొక్క సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 7, 8వ తేదీ 9వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎక్కువగా మీకు నచ్చిన ఆహార పదార్థాలను మీరు తీసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా కూడా మీ శరీరానికి అవి సరిపడతాయా లేదా, మీ శరీర ఆరోగ్యానికి అవి సక్రమంగా ఉంటాయా లేదా అనే విషయాన్ని ఆలోచించి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు ఆహార పానీయాలను అనేది తీసుకోవటం అనేది మీ ఆరోగ్యానికి అంత శ్రేయోదాయకం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి 9వ తేదీ ఉదయం నుంచి అంటే 8:30 ప్రాంతం నుంచి ఖచ్చితంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ స్నేహితుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ మీ యొక్క మీకు కావాల్సినంత సహాయ సహకారాలు మీకు అందిస్తాయి. ముఖ్యంగా మీ సోదరి వర్గం నుంచి, సోదరీమణుల వర్గం నుంచి మీకు కావాల్సినంత సహాయ సహకారాలు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ధైర్యంతో చేస్తారు, ఆత్మవిశ్వాసంతో చేస్తారు, ఆత్మ బలంతో చేస్తారు, పట్టుదలతో చేస్తారు. దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, ఆరాధించే వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా కూడా అది విజయవంతం అవుతుంది. మీరు ఊహించినట్టుగా అది సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా విజయం వరిస్తుంది. అలాగే మంచి సత్ఫలితాలను పొందుతారు. అలాగే దానివల్ల ఏంటంటే మంచి మీరు విజయాలను కూడా చవి చూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 11వ తేదీ రాత్రి నుంచి ఈ రాశికి చెందిన జాతకులు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ వాతావరణం కొంచెం మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువులతో విద్వేషాలు ఏర్పడతాయి, బంధువులతో గొడవలు జరుగుతాయి, అలాగే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరు ఏదో ఒక రకమైన ఆందోళనతో, మానసికమైన ఆందోళనతో మీరు బాధపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా ప్రశాంతంగా లేకపోవటం వల్ల ఏ పని మీద కూడా మీరు సక్రమంగా మీరు ఏకాగ్రతను చూపించలేరు. ఆ చూపించలేకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి కొంచెం మీకు సోమరిత స్థానం కూడా మీకు ఆవరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఇది శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అంతకుముందు ఆగిపోయిన పనులు కూడా మీరు చేయడానికి మీరు చేసే ప్రయత్నం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే బంధువులతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లి తరపు బంధువులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ మనస్సుని ఏకాగ్రతగా ఉంచుకోవడానికి, మనోచాంచల్యం లేకుండా ఉంచుకోవడానికి మీరు ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 11వ తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 11వ తేదీ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ వరకు కూడా 13వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చేసే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి, సమస్యలు ఏర్పడతాయి. దానివల్ల డబ్బులు ఖర్చు అవుతున్నా తగినంత మానసిక ప్రశాంతత మీకు లభించకపోవడం వల్ల మీరు కొంచెం ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే శరీరంలో వాత శాతం కూడా మీకు పెరిగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనోవ్యధ పెరిగిపోతుంది. ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా, ఈ వారంలో కేవలం 2.5 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా రోజులు మాత్రం కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంత సమయం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పు పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. సాధ్యమైనంతగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గొడవలకి, ఘర్షణలకి దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతేనా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి ఈ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి 10వ తేదీ 9వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి ఖచ్చితంగా కూడా 11వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తర్వాత కాలం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులకి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు ఖచ్చితంగా కూడా
మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. శివ ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివ ప్రదక్షిణాలు చేయండి. శివుడికి నిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉండటం వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, మానసిక ప్రశాంతత ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.